శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం జ్యోతిష్శాస్త్రం గురించి ప్రాథమిక విషయాల్ని ప్రస్తావించుకుందాం. అంటే ప్రతి శనివారం కూడా ఏదైనా మరొక టాపిక్తో మనం పరిచయం అవుతాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు విష్ణు సహస్రనామం, శనివారం ఏదైనా ఒక ప్రత్యేకమైన అంశం మీద మనం చర్చించుకుందాం. ఆదివారం మళ్ళీ విష్ణు సహస్రనామం శ్లోకాలన్నింటినీ కూడా అనుసంధానం చేద్దాం. ఈరోజు జ్యోతిష్య విషయాల గురించి ప్రాథమిక సమాచారాన్ని మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రము ఇది పూర్వకాలం నుంచి కూడా ఈ శాస్త్రము ఉంది, శాస్త్రముగానే పరిగణింపబడుతుంది. జ్యోతి ప్లస్ ఇషము జ్యోతిష్యము. జ్యోతి అనగా దీపం అని మనకు తెలుసు. దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం అంటాం. జ్యోతి అనగా దీపము. జ్యోతి ప్లస్ ఇషము. ఇషము అనగా పరిశీలించటము లేదా తెలుసుకోవటం. పరిశీలించడం కానీ తెలుసుకోవడాన్ని కానీ మనము ఇషము అని అనవచ్చు. జ్యోతి ఇషము జ్యోతిష్యము. ఇది మనకు షట్శాస్త్రాల్లో ఒకటిగా మనం పూర్వకాలం నుంచి చెప్పబడింది. అంటే 6 రకాల శాస్త్రాలు ఉన్నాయి. 6 శాస్త్రాల్లో జ్యోతిష్య శాస్త్రము రెండవది. బ్రహ్మ విద్యా శాస్త్రము ఒకటి, జ్యోతిష్య శాస్త్రము రెండవది, ఖగోళ శాస్త్రము మూడవది, గణిత శాస్త్రము నాలుగవది, భౌతిక శాస్త్రము ఐదవది, రసాయన శాస్త్రము ఆరవది. ఇవి షట్శాస్త్రాలు అని చెప్పేసి పూర్వం నుంచి కూడా ఉన్నాయి. అంటే మిగతా 4 శాస్త్రాలు బహుశా ఇంత అభివృద్ధి చెందినటువంటి శాస్త్రాలుగా ఉండకపోవచ్చు. కానీ లక్షల సంవత్సరాల నుంచి ఈ 6 శాస్త్రాలు అమలులో ఉన్నాయి. ఈ 6ంటిని చదువుకున్న వాళ్ళు ఉన్నారు మనకి. పూర్వకాలంలో మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఈ రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము, ఖగోళ శాస్త్రము, వీటి గురించి పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని కలిగినటువంటి ఋషులు, మేధావులు ఉన్నారు. అట్లాగే మిగతా 2 శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మ విద్యా శాస్త్రం అనేది ఒక శాస్త్రము, జ్యోతిష శాస్త్రం అనేది రెండవ శాస్త్రం. ఈ 6ంటిని షట్శాస్త్రములు అంటారు. ఈ 6 శాస్త్రాల్లో ఈ 2 శాస్త్రాలు కొంత వెనుకబడ్డాయి. బ్రహ్మ విద్యా శాస్త్రము చాలామందికి తెలియదు, జ్యోతిష శాస్త్రం కూడా చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే రాను రాను ఈ జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు అపోహలను కల్పించారు. శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా శాస్త్రాన్ని అభివృద్ధి చేయలేదు. కొన్ని అభూత కల్పనలు దీంట్లో, కొన్ని అనుమానాలను వ్యక్తం చేయటంలో కొంత అశ్రద్ధను చూపారు. కాబట్టి ఇవి శాస్త్రాలు కొంచెం వెనకబడ్డాయి. ముందుగా జ్యోతిష్యము
శాస్త్రమేనా అసలు? అసలు శాస్త్ర లక్షణాలేమిటి? శాస్త్రము అనగానేమి? శస్త్రతుల్యం శాస్త్రం, శాస్త్రం పంచలక్షణం. శస్త్రము అంటే వాడి అయినటువంటి బాణము. బాణము కొస, బాణము మొన ఎంత వాడిగా ఉంటుందో, ఎంత షార్ప్గా ఉంటుందో, శాస్త్రము కూడా ఒక విషయాన్ని అంతే షార్ప్గా నిర్ధారిస్తుంది. ఒక్కసారి శాస్త్రము శాసనము చేసింది అంటే, చెప్పింది అంటే, అది ఏ కాలంలో కూడా అదే విధమైనటువంటి ఫలితాన్ని, ప్రక్రియను కలిగి ఉంటుంది. ఏ కాలంలో కూడా అది మారదు. శాస్త్రము అనగా మారదు. శాస్త్రము అనగా శాసనము. శాసనములతో కూడి ఉన్నదే శాస్త్రం. ఎప్పుడు ఏ వ్యక్తి ఏ రకమైనటువంటి ప్రయోగము చేసినా ఒకే రకమైన ఫలితం వస్తుంది శాస్త్రం. ఇప్పుడు గణిత శాస్త్రంలో ఏదో 2వ ఎక్కం చదవాలి. 2 1 2, 2 4, 2 3 6. ఈ 2వ ఎక్కము ఎవరు చదివినా ఇలాగే చదవాలి. ఎప్పుడు చదివినా ఇలాగే చదవాలి. 1000 ఏళ్ల క్రితం అట్లాగే చదవబడింది, ఇప్పుడు అట్లాగే చదవబడుతుంది. ఇంకొక 1000 ఏళ్ల తర్వాత కూడా అలాగే చదవాలి. ఒకవేళ అలా చదవలేదనుకో, 2 3 7, 2 8 18 ఇట్లా నేను చదివాను అనుకో, నాకు గణిత శాస్త్రము తెలియనట్టు, దాని మీద ఏ అవగాహన నాకు లేనట్టు. శాస్త్రం అనేది ఒకటి ఉంది కానీ దాన్ని నేను అప్లై చేయటంలో నాకు నాలెడ్జ్ లేదు. శాస్త్రం అనేది ఒకటి ఉంది, గణిత శాస్త్రం ఒకటి ఉంది, కానీ 2వ ఎక్కం చదువురా అంటే అస్తవ్యస్తంగా చదువుతాను. అంటే శాస్త్రాన్ని అప్లై చేయటంలో నేను అసమర్థుణ్ణి. అసమర్థుల చేతిలో శాస్త్రం కనుక పడితే ప్రభావం ఉంటుంది, దుష్ఫలితాలు ఉంటాయి. అది రాంగ్ రిజల్ట్ని ఇస్తుంది, రాంగ్ సమాచారాన్ని ఇస్తుంది. సమర్థుడి చేతిలో శాస్త్రము శుభ ఫలితాలను ఇస్తుంది. అట్లాగే ఏ శాస్త్రమైనా దాని ఫలితం ఒకే రకంగా ఏ కాలంలో కూడా మారకుండా ఉంటే అది శాస్త్రము. అందుకే శస్త్రతుల్యం శాస్త్రము. శాస్త్రం అంటే శాసనం. శాసనము చేయబడుతుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. ఎవరు ప్రయోగం చేసినా, ఎవరు చదివినా, ఎవరు చెప్పినా అలాగే చెప్పాలి. దాని ఫలితము ఒకటే. ఏదో రసాయన శాస్త్రం ఉంది, ప్రయోగశాలలో ఇదేదో కెమికల్స్లో ఈ కెమికల్ కలిపితే ఎర్ర రంగుగా మారుతుంది. ఏదో గంధకం ఉంది, H2SO4, గాలి సోకితే మంట మండుతుంది. ఎక్కడ H2SO4 గాలి సోకినా మంట మండుతుంది. అంతే. సల్ఫర్కి గాలి ఆక్సిజన్ సోకితే మంటగా తయారవుతుంది. అది ఎవరు ఏ ప్రయోగం చేసినా 1000 సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు కానీ మళ్ళీ ఒక 1000 సంవత్సరాల క్రితం కానీ అలాగే అవుతుంది. అది రసాయన శాస్త్రం. లేదా ఇంకేదో భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రము. భూమి గుండ్రంగా తిరుగుతుంది, 24 గంటలకు ఒక్కసారే తిరుగుతుంది, 365 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎవరు చెప్పినా అలాగే చెప్పాల్సిందే. 1,00,000 ఏళ్ల క్రితం అట్లాగే చెప్పారు, ఇప్పుడు అట్లాగే చెబుతున్నారు, మళ్ళీ ఒక 1,00,000 ఏళ్ల తర్వాత కూడా అలా చెప్పాల్సిందే. లేకపోతే ఖగోళ శాస్త్రము నాకు తెలియనట్టు. శాస్త్రం ఉంది అని తెలుసు, కానీ శాస్త్రాన్ని ప్రయోగించటంలో విఫలమైపోతున్నారు. దానివల్ల ఈ 2 శాస్త్రాలు వెనకబడ్డాయి. శాస్త్రం పంచలక్షణం అని చెప్పుకున్నాం. దాంట్లో ప్రాథమికమైనది మారనిది, ఎల్లకాలము ఉండునది, ఏ సమయంలోనైనా ఒకే రకమైన ఫలితాన్ని ఇచ్చినది. తర్వాత శాస్త్రములోని విషయాలు తూచా తప్పకుండా పాటించటం వల్ల మానవ జాతికి ఉపకరిస్తుంది. ఉపకరించేదాన్ని శాస్త్రం అనాలి. ఉపయోగపడకపోతే అశాస్త్రీయం. శాస్త్రమే అయినా ఉపయోగపడకపోతే అశాస్త్రీయంగా ఉంటుంది. కాబట్టి శాస్త్రం ఉపయోగపడాలి,
నిర్ధారించబడాలి, ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వాలి, మారకుండా ఉండాలి. ఇట్లా శాస్త్రానికి ఈ 5 లక్షణాలు కనుక ఉన్నట్టయితే శాస్త్రం పంచలక్షణం అని చెప్పేసి అన్నారు. మరి జ్యోతిష్య శాస్త్రము శాస్త్రమేనా? శాస్త్రంగా దీన్ని భావించవచ్చా? దీనిలోని ఫలితాలను మనం నమ్మవచ్చా? అయితే జ్యోతిష్య శాస్త్రంలో మనకు పూర్వకాలం నుంచి ఏంటంటే, ఇప్పుడు జ్యోతి అనగా మనం కాంతి లేదా దీపము, కాంతి యొక్క లేదా దీపం యొక్క, జ్యోతి అనగా నక్షత్రం అని కూడా ఒక అర్థం, నక్షత్ర శాస్త్రం అని కూడా దీన్ని అంటారు. అయితే మనకు జ్యోతి అనగా కాంతి. వెలుతురు యొక్క ప్రాథమికమైనటువంటి క్రియ ఏమిటంటే వస్తువులు చూడటం, కనిపించటం. ఇప్పుడు చీకటి గదిలో ఒక దీపం పెట్టాము, చీకటిగా ఉన్న గదిలో ఒక దీపాన్ని వెలిగించాము. చీకటిగా ఉన్నప్పుడు గదిలో ఏముందో మన కళ్ళకు కనిపించదు కూడా, చీకటి అంతా అంధకారం. ఒక చిన్న దీపం వెలిగించాము, ఏమిటి ప్రయోజనం? దాని ప్రయోజనం అంటే గదిలో చీకటి మాయమైపోయింది వెలుతురు వల్ల, కాంతి వల్ల. చీకటి వెళ్ళిపోవడమే కాకుండా వస్తువులన్నీ కంటికి కనిపిస్తున్నాయి, ఏమేమి వస్తువులు ఉన్నాయో కనిపిస్తున్నాయి. కేవలం వస్తువు కనిపించడమే కాదు, వాటికి సంబంధించిన సమస్త సమాచారము మనము తెలుసుకోవచ్చు. ఇషము అంటే తెలుసుకోవడము, పరిశీలించడం అని అనుకున్నాం. అంటే దీంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఒక 20 వస్తువులు ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకేదో ఎన్ని వస్త్రాలు ఉన్నాయి? ఓ 10 వస్త్రాలు ఉన్నాయి, 10 ఏదో షర్ట్స్ ఉన్నాయి ఈ గదిలో. ఏదో ఎన్ని డబ్బాలు ఉన్నాయి? ఓ 5 డబ్బాలు ఉన్నాయి. డబ్బాల్లో ఏముంది? ఏదో ఒక డబ్బాలో బంగారం ఉంది. డబ్బాలు ఏ కలర్లో ఉన్నాయి? 3 డబ్బాలు ఎర్రగా ఉన్నాయి, 3 డబ్బాలు పచ్చగా ఉన్నాయి. రెండవ డబ్బాలో ఏమున్నాయి? రెండవ డబ్బాలో ఇంకేదో కైన్స్ ఉన్నాయి. అంటే ఈ సమస్తమైన సమాచారము మనకు గోచరిస్తుంది. అంధకారంగా ఉన్నప్పుడు ఏమీ కనిపించలేదు. చిన్న దీపం వెలిగించగానే గదికి సంబంధించిన సమస్త సమాచారము, కలర్స్తో సహా, వస్తువులతో సహా, ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఏవే వస్తువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అటక మీద ఎన్ని ఉన్నాయి, బీరువాలో ఎన్ని ఉన్నాయి, బయట ఎన్ని ఉన్నాయి, గోడ మీద ఎన్ని ఉన్నాయి, దండం మీద ఎన్ని ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్నాయి, అన్ని సమస్తమైన సమాచారము చిన్న దీపం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇదే జ్యోతిష్య శాస్త్రం. అంధకారంలో ఒక చిన్న దీపము ద్వారా సమస్తమైన సమాచారాన్ని తెలుసుకోవడమే జ్యోతిష్య శాస్త్రము. జ్యోతి ఇషము. జ్యోతి అనగా వెలుతురు, వెలుతురులో తెలుసుకోవడాన్ని ఇషము అంటాము, జ్యోతిష్యము. అయితే ఇది ప్రాథమికంగా మనకు భౌతిక శాస్త్రం కదా అనిపించవచ్చు. భౌతిక శాస్త్రం కదా, వెలుతురులో వస్తువులు కనిపిస్తున్నాయి. కాంతి అనేది భౌతిక శాస్త్రము. కాంతి వస్తువుల మీద ప్రసారించడం అనేది భౌతిక శాస్త్రము. కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో సూర్యుడి నుంచి వచ్చింది, అది ఖగోళ శాస్త్రము. దీంట్లో జ్యోతిష్ శాస్త్రం ఏముంది? అయితే ఇది ఉదాహరణ మాత్రమే. ఇక్కడ జ్యోతి అనగా ఆత్మ, ఆత్మశాస్త్రము. ఈ ఆత్మ ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందటము జ్యోతి. బ్రహ్మజ్ఞానము, జ్ఞానము జ్యోతిగా మనకు ప్రతీకగా చెప్పబడుతుంది. వెలుతురియే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఆర్జించటం వల్ల ఒక వ్యక్తిలోని కర్మ సంబంధమైనటువంటి పనులను, వాటి ఫలితాలను అంచనా వేయటం జ్యోతిష్యం.
ఆత్మజ్ఞానం ద్వారా, ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా లేదా నాలెడ్జ్ని పొందడం ద్వారా, ఒక శాస్త్రంలో నిష్ణాతత్వాన్ని పొందడం ద్వారా ఎదుటి పరిస్థితుల్లో, ఎదుటి వ్యక్తుల్లో, ఎదుటి యొక్క జరుగుతున్నటువంటి ప్రక్రియలో సమస్తమైన సమాచారాన్ని ఆత్మజ్ఞానం ద్వారా పరిశీలించడము, వెతకడము, తెలుసుకోవడము, తద్వారా ఫలితాన్ని అంచనా వేయటము, ద అప్రాక్సిమేట్ సైన్స్. కాబట్టి దీన్ని జ్యోతిష్ శాస్త్రము అంటున్నాం. ఏదైనా ఏ శాస్త్రమైనా అంచనా వేయటమే. ఎక్యురేట్గా దాని ఫలితం వచ్చినప్పటికీ కూడా ప్రాథమికంగా మొదటగా అంచనా వేస్తాడు. ఇప్పుడేదో వాతావరణ శాఖ ఏం చెబుతుంది అంటే వర్షం పడే అవకాశం ఉంది అంటుంది. ఏదో 10 సెంటీమీటర్ల వర్షపాతము నమోదవుతుంది. 9 పడవచ్చు, 11 పడవచ్చు. సముద్రపు ఒడ్డున 150 కిలోమీటర్ల స్పీడ్ తోటి గాలులు వీయవచ్చు. అది 160 కావచ్చు, 140 కావచ్చు. అప్రాక్సిమేట్ చర్య మాత్రం జరిగి తీరుతుంది. ఎక్యురేట్గా చెప్పబడకపోయినా శాస్త్రమే. ఏదైనా అంచనా శాస్త్రమే, కొంత అంచనా వేయాల్సిందే ప్రాథమికంగా. అట్లాగే జ్యోతిష్ శాస్త్రం ఏం చేస్తుంది అంటే తనకున్నటువంటి విజ్ఞానంతో, తనకున్నటువంటి జ్ఞానముతో ఎదుటి పరిస్థితిలోని కర్మను, ఎదుటి వస్తువులోని కర్మను, ఎదుటి వ్యక్తిలోని కర్మను అంచనా వేసి తద్వారా ఈ ఫలితము జరగవచ్చు, ఇలా జరిగే అవకాశం ఉంది అని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం. ఆత్మజ్ఞానం ద్వారా మనిషి కర్మను అంచనా వేసి, కర్మ ఫలితాన్ని అంచనా వేసి వ్యక్తము చేస్తుంది జ్యోతిష్య శాస్త్రం. అందుకే ఇది కూడా శాస్త్రం అని పిలువబడుతుంది. శాస్త్రీయత ఉంది. శాస్త్రీయత ఉంది అని చెప్పడానికి అనేక రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. విజ్ఞానులు ఎంతోమంది వీటి మీద పరిశోధన చేశారు, పరిశీలన చేశారు. దానికి సంబంధించిన సమస్తమైనటువంటి సమాచారము, కారికలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ జ్యోతిష శాస్త్రాన్ని మనం మరి నమ్మవచ్చా, నమ్మకూడదు? ఎందుకంటే అనేక రకాల జ్యోతిష్యాలు ప్రచారంలో ఉన్నాయి, కానీ దానికి శాస్త్రీయత లేదు. ఇప్పుడు దీనికి జోడించేదో వాస్తు శాస్త్రం అని చెబుతున్నారు. వాస్తు శాస్త్రముగా ఎక్కడా లేదు. వాస్తు శాస్త్రం అనే శాస్త్రం ఏదీ లేదు. అష్టాదశ పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఎక్కడ కూడా పూర్వులు వాస్తుని శాస్త్రముగా చెప్పబడలేదు. సరే, ఇప్పుడు అమల్లో ఉంది అంటే అది నమ్మేవాడు ఉన్నాడు కాబట్టి అమలు అవుతుంది. వాస్తును కూడా జ్యోతిష్యంలో జోడిస్తున్నారు. వాస్తు ద్వారా ఏదో జ్యోతిష్యము చెప్పబడుతుంది అని చెప్పేసి అంటున్నారు, కానీ అది అవాస్తవం. జ్యోతిష్యానికి వాస్తు శాస్త్రానికి సంబంధం లేదు. వాస్తుని శాస్త్రముగా నిరూపింపబడలేదు ఇప్పటి వరకు కూడా ఎక్కడ, ఏ పురాణంలో కానీ, ఏ సైంటిస్ట్ కానీ ఆర్కిటెక్ట్ ఉంది, భవన నిర్మాణ శాస్త్రం ఉంది. ఆర్కిటెక్ట్ అది శాస్త్రమే. అంటే మనం ఇల్లు కట్టుకోవాలన్నా, ప్రాజెక్టుకి నిర్మాణం చేయాలన్నా, ఇంకేదో ఆఫీసు కట్టుకోవాలన్నా, ఎక్కడ ఏ కట్టడం జరిగినా దానికి ఆర్కిటెక్ట్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమి ఉండాలని చెప్పేసి అదొక శాస్త్రం ఉంది, ఆర్కిటెక్చర్ అది ఉంది. కానీ ఈ వాస్తు శాస్త్రం ఏమీ లేదు. ఇక్కడ ఈ మూల పెరిగితే ఇలా జరుగుతుంది, ఈ మూల పెరిగితే ఇట్లా అవుతుంది, ఇక్కడ ఏదో అయితే యాక్సిడెంట్ అవుతుంది, ఇక్కడ నైరుతి ఇంకేదో అయితే మీ అమ్మాయికి పెళ్ళి కాదు, లేకపోతే మీ వాడు అమెరికా పోడు, ఇవన్నీ వాడికి ఏం ఆధారాలు లేవు. ఎట్టి పరిస్థితిలో వాడికి సంబంధించింది, మన జీవితానికి సంబంధించింది ఏది కూడా వాస్తుతో సంబంధం లేదు. మన అబ్బాయికి పెళ్ళి కాకపోవడానికి, మన ఇంట్లో రోగాలు రావడానికి వాస్తుకు సంబంధం లేదు. మన అబ్బాయి చదువుకోకపోవడానికి వాస్తుకు సంబంధం లేదు. మన అప్పుల పాలు కావడానికి వాస్తుతో సంబంధం లేదు. ఏది కూడా వాస్తుతో సంబంధము లేని అన్నీ కూడా జోడించటం వల్ల ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. అట్లాగే జ్యోతిష్ శాస్త్రానికి అనేక రకాల విషయాలు జోడించటం వల్ల కొంత కన్ఫ్యూజ్ ఉంది అంతే.
దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదు అర్థం కాదు. దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాల జ్యోతిష్యాలు పుట్టాయి. ఇప్పుడేదో చిలక జ్యోతిష్యం అని చెప్తారు, దానికి శాస్త్రీయత లేదు, ప్రామాణికత కూడా లేదు. దెర్ ఇస్ నో స్టాండర్డ్. దానికి సంబంధించిన పుస్తకాలు కానీ, చిలక జ్యోతిష్యం రాసిన వాడేవాడు కానీ, వాడు ఏ రకంగా చెప్తున్నాడు కానీ, వాడు చదువుకున్నవాడా లేదా దానికి ఏమీ లేదు, ఆధారం లేదు. ఇంకేదో గవ్వశాస్త్రం అంటారు, ఏదో గవ్వలేస్తాడు, గవ్వలేసేసి ఈ గవ్వ ఎల్లుకల పడితే ఇలా అవుతుంది, బోర్ల బొక్కల, దానికి శాస్త్రీయత లేదు. ఇంకేదో తమలపాకు జ్యోతిష్యం అంటాడు, ఏదో 4 తమలపాకులు తెచ్చేసి ఒక ఆకు తీసేసి దీనికి ఒక రంధ్రం ఉంది కాబట్టి నీకు ఇలా జరుగుతుంది, దానికి శాస్త్రీయత లేదు. ఒక వ్యక్తి కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్ని అంచనా వేస్తుంది అంతే. అంచనా వేసి అప్రాక్సిమేట్ కొంత ఫలితాన్ని చెప్పబడుతుంది అంతే. అంతవరకు మాత్రమే మనం జ్యోతిష్యాన్ని నమ్మవచ్చు. దానికి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని చదివి ఉండాలి. పైగా ఈ షడ్శాస్త్రాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారము జ్యోతిష్యుడికి ఉండాలి. జ్యోతిష్ శాస్త్రం చదివిన వాడికి రసాయన శాస్త్రంలో కొంత ప్రవేశం ఉండాలి, భౌతిక శాస్త్రంలో కొంత ప్రవేశం ఉండాలి, గణిత శాస్త్రంలో కొంత ప్రవేశం ఉండాలి. ఆస్ట్రాలజీ డిపెండ్ ఆన్ ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి సమస్త సమాచారం ఉండాలి జ్యోతిష్యుడికి. ఎందుకంటే దాని మీద ఆధారపడే మనకు జ్యోతిష్ శాస్త్రం ఉంది. కొంచెం వేరంతే, ఖగోళ శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి కొంచెం వేరు. అంటే గ్రహాల యొక్క కదలికలు, గ్రహాల యొక్క స్థితిగతులు, తర్వాత ఈ గెలాక్సీకి సంబంధించినటువంటి సమాచారము, తర్వాత భూమి యొక్క గమనము, తర్వాత చంద్రుడి యొక్క గమనము, చంద్రుడు ఏ కక్ష నుంచి ఏ కక్షలకు మారుతున్నాడు, తిథివార నక్షత్రాలకు సంబంధించిన సమస్తమైనటువంటి సమాచారము, చంద్రుడు మొదటి రోజు ఎలా ఉన్నాడు, రెండవ రోజు ఎలా ఉన్నాడు, పాడ్యమి, విద్య, తదియలో ఏ విధంగా ఆయన పరిపూర్ణ చంద్రుడు అవుతున్నాడు, చంద్రుడి యొక్క గోళానికి భూమికి ఉన్నటువంటి దూరం ఎంత, ఏ పరిస్థితుల్లో చంద్రుడు ఈ భూమి మీద ప్రభావాన్ని చూపుతున్నాడు, సూర్యుడి యొక్క ప్రభావం ఎంత, అంగారకుడి యొక్క ప్రభావం ఎంత, ఇదంతా కూడా ఆస్ట్రానమీ. ఆస్ట్రానికి సంబంధించినటువంటి సమస్తమైన సమాచారము ఉండాలి, దానికి సంబంధించిన జ్యోతిషాస్త్ర సంబంధమైన సమాచారం ఉండాలి. దీన్ని జోడించి మాత్రమే చెప్పగలగాలి. కాబట్టి ఇది ఈజ్ సైన్స్. ఏ సైన్స్లోనైనా కొంత అంచనా ఉంటుంది, ఎక్యురేట్గా ఇది జరుగుతుందని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఏంటంటే వస్తువులకు సంబంధించినటువంటి శాస్త్రం ఏది లేదు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఏదో నేను చెబుతాను అంటే నా పాకెట్లో ఏముంది చెప్పగలరా అంటే దానికి ఎవరు చెప్పలేరు. జేబులో పర్సు పెట్టుకొని వచ్చేసి నా పర్సులో ఏముంది చెప్పండి, ఎవరు చెప్పలేదు. అది వస్తువుకు సంబంధించిన సమాచారం ఎవరు ఇవ్వలేరు, దానికి అంచనా శాస్త్రం లేదు. లేదా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది ఎవ్వరు చెప్పలేరు. దానికి సంబంధించిన ఎవరైనా చెప్పితే అది శుద్ధ దండగా, శుద్ధ తప్పు. ఎవరు దాని అంచనా వేయలేరు, చెప్పలేరు. దానికి సంబంధించిన శాస్త్రం ఏది లేదు. లేదా ఇంకేదో నా బర్రెలు పోయినాయి దొరుకుతాయా అంటాడు, దానికి సంబంధించిన సమాచారం ఏది లేదు. దానికి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం లేదు. వ్యక్తిగతమైనటువంటి కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్ని అంచనా వేస్తుంది జ్యోతిష శాస్త్రము. కాకపోతే సామూహికమైనటువంటి జ్యోతిష్యాన్ని కొంత మనము 99% చెప్పవచ్చు. సామూహిక సమాచారం, ఎక్కడ వర్షం పడుతుందో, ఏ ప్రాంతంలో పడుతుందో ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వవచ్చు. ఎక్కడెక్కడ భూకంపాలు వస్తాయో జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడుతుంది. ఎప్పుడెప్పుడు గ్రహణాలు పడతాయో, సూర్యగ్రహణాలు ఎన్ని ఉన్నాయి, చంద్రగ్రహణాలు ఎన్ని ఉన్నాయి, అవి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన సమస్తమైన సమాచారం ఎక్యురేట్గా ఇవ్వవచ్చు. ఫలాని నిమిషాలకు, ఫలాని గంటలకు ఈ సూర్యగ్రహణం ఉంది లేదా చంద్రగ్రహణం ఉంది అంటే ఇంట్లో కూర్చొని జ్యోతిష్ శాస్త్రాన్ని చదివినటువంటి సిద్ధాంతం ఏం చేస్తాడు, ఏదో ఏళ్ల మీద లెక్కలు కట్టేది. గణితం కూడా రావాలని, లెక్కలు రావాలని, గణిత శాస్త్రానికో ప్రవేశం ఉండాలి. అలా లెక్కలు కట్టేసి ఫలానా రోజున సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఇన్ని నిమిషాల్లోనే ఉంటుంది, ఇప్పుడు పడుతుంది, ఇప్పుడు వదిలిపెడుతుంది,
ఇది భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్షలోకి వస్తాడు ఈ సమయంలో చెప్పగలుగుతాడు, అక్యురేట్గా చెప్పగలుగుతాడు. ప్రాంతమైనటువంటి సామూహికమైనటువంటి సమాచారాన్ని జ్యోతిష్ శాస్త్రము 99 నుంచి 100% చెబుతుంది. కానీ వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో, నా జీవితంలో జరిగే కర్మకి దాని ఫలితం ఏమిటో కొంత అంచనా వేసి చెప్పగలుగుతుంది. అది 80 నుంచి 90% అంచనా వేయవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వస్తుజాలానికి సంబంధించిన కర్మ లేనటువంటి వస్తువులకు సంబంధించిన సమాచారము జ్యోతిష్ శాస్త్రము చెప్పదు, అది అశాస్త్రీయము. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నేనేం చేయబోతున్నాను చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు. నా జీవితంలో జరిగిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు, జరుగుతున్న సంఘటనలను ఆధారం చేసుకొని మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని, నవగ్రహాల యొక్క కదలికను ఆధారంగా చేసుకొని కొంత అంచనా వేసి మాత్రమే నాయన నీకు ఈ పరిస్థితుల వల్ల ఇలాంటి ఫలితాలు ఉండవచ్చు అని నిర్ధారిస్తుంది జ్యోతిష శాస్త్రం. మిగతా సమాచారాన్ని మళ్ళీ వారం మనం చెప్పుకుందాం. స్వస్తి.